प्रतिज्ञ చేస్తున్నాం। मोदी जी, हम आपके साथ हैं। आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं। पूरा देश आपके साथ है। ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం। నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి। వందే 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 భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి। ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు। ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది। ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది। టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్, right time, right leader for the nation, that is Narendra Modi ji. Very strong leader, balanced leader. Prapancham mottam, all over the world, people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. All these things, all of us have to understand. Modi ji became Prime Minister in 2014. India was ranked 10th in the world economy. Modi ji has brought the country from 10th place to 5th place in his 11 years rule. According to IMF, our country is expected to surpass Japan and reach 4th place this year. It will also surpass Germany and reach 3rd place by 2027. Now 2047, through Vikasit Bharat, our Prime Minister is planning to make India number 1 or 2. That is possible only with Narendra Modi ji. With Modi ji model, welfare, development, empowerment, a new India is emerging. In this last 10 years, people have been empowered and 15 crore people have been brought out of poverty. That is his greatness. One side development, one side eradication of poverty. That is the philosophy, ideology of our Prime Minister. Recently, always what all you talk is keeping nation first, not individual interest, anybody personal interest, only national interest. Sir, we are all proud of you. Yesterday cabinet, you have taken one more revolutionary decision, that is caste census. It is a big game changer. I am confident you wanted to help the poorest of the poor, and also you want to bridge the gap between haves and have-nots. It is all possible only with you, with your public policies. I am very happy by announcing this. India is safe. India will become developed nation under his leadership. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది
2024 ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు. నరేంద్ర మోడీ గారిపై ఉండే నమ్మకం, తెలుగుదేశం, జనసేన, నేను, పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది. 94% హిట్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. 2014 రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం. విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్ళీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో, మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం. ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని, కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం కానీ ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మాట్లాడుతామంటే మోడీ గారు ఒక మాట అన్నారు, నా 25 సంవత్సరాల చరిత్రలో ఏ మీటింగ్కి వచ్చినా వాతావరణం సానుకూలంగా వచ్చింది, ఏ మీటింగు క్యాన్సిల్ కాలేదు, ఈ మీటింగ్ కూడా సక్సెస్ అవుతుందనే వచ్చానని వారు చెప్పినప్పుడు నాకెంతో ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, 5 కోట్ల ప్రజలు
నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి, నా రాజధాని, నా రాజధాని, నా రాజధాని. ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు రీస్టార్ట్ చేశాడు. మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ 3 years he has to come for inauguration of new capital. We are confident of building within 3 years time. With your kind cooperation we will get it done. ఒక్క రోజున 49,000 కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేశాం. 5,028 కోట్లకు చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 8 జాతీయ రహదారులు 3,620 కోట్లతో